ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. డోన్లో జర్నలిస్టుల సమావేశం, ఐక్యతకు పిలుపు. విలేకరులపై దాడులను తీవ్రంగా ఖండించిన GHPCS. డోన్ ప్రాంత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో ఇటీవల విలేకరిపై జరిగిన దాడి ఘటనను జర్నలిస్టు హక్కుల పోరాట సమితి GHPS తీవ్రంగా ఖండించింది. సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం, భౌతిక దాడులకు పాల్పడడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియాపై ఇలాంటి దాడులు సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు GHPS సిద్ధంగా ఉందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం సంస్థ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి ప్రతి జర్నలిస్ట్ ఐక్యంగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగరాజు, అక్షర, డోన్ డివిజన్ ఇన్ఛార్జ్ శివరామయ్య, ఆచారి విశాలాంధ్ర, విలేకరి సుధాకర్, జయకర్, విజయ్, యాగంటి రంగన్న గౌడ్, విక్రమ్, రజాక్, రంగారెడ్డి, తారక్, భారత్ టుడే, మధు, శ్రీనివాసులు, గిరి, రాజు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ హక్కుల కోసం పోరాటం చేద్దామనే సంకల్పంతో ప్రత్యేకంగా ఒక యూనియన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మన సిద్ధాంతాలకు కట్టుబడి మన మిత్రులందరూ కలిసికట్టుగా ఈ యూనియన్ కోసం పోరాటం చేద్దామనే సంకల్పంతో వచ్చినందుకు ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా యూనియన్ కోసం, యూనియన్ అంటే ఏంటి, జర్నలిస్ట్ అంటే ఏంటి అనేది ప్రతి రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం ఒక ఐక్యతతో పోరాటం చేద్దాం. అందులో విధంగా మనం ఒక సంకల్పంతో మన యూనియన్లో ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా మన సంకల్పం ప్రత్యేకంగా వాళ్ళందరినీ చేతుగా అందించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి దానికోసమే మనం పోరాటం చేద్దాం. ఒక జర్నలిస్టుల హక్కుల పోరాట సమితి అనేది ఒక చరిత్రాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే డోన్లో ఎక్కడ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది వ్యవస్థాపకంగా కూడా ఇది ఒక యూనియన్ గా తయారు చేస్తున్నాం. అయితే ఈ యూనియనే ఒక అతి పెద్దగా జరగబోతుంది. ఎందుకంటే ఇది ఒక సిద్ధాంతం కలిగిన ఒక యూనియన్ ఇది. కాబట్టి ఈ యూనియన్ లో చేరిన ప్రతి ఒక్కరికి చేయూత అందిస్తాం. యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సహకారం అందించి వాళ్ళని ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరం భాగస్వాములు కావాలి. ఏ సమస్య వచ్చినా మనమందరం కూడా ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. కాబట్టి దీనిపైన మన మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్టుల ఐక్యత.